రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి దేవుని కృపను బట్టి ఈ ఉదయకాలము మరొక్కసారి మనమందరము కలిసి ప్రభుని స్తుతించుకునే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో న్యూ టెస్టిమెంట్ కొత్త నిబంధన గ్రంథములో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇక్కడ ప్రాముఖ్యమైన మాటలు మనము గమనించాలి. యేసుక్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపెను. దేవుడు నిన్ను పైకి లేపగలిగినవాడు, కొందరు చూడండి, వాడి పని అయిపోయిందండి, వాడు లేవలేని పరిస్థితిలో ఉన్నాడు, శరీర బలహీనతను గురించి మాట్లాడతారు. ఫైనాన్షియల్గా వచ్చినప్పుడు చాలా అప్పులైపోయారండి, చాలా కష్టాలు దుఃఖాల్లో ఉన్నారు, పిల్లలు కూడా మాట వినట్లేదు, కుటుంబం అంతా కూడా అదో రకమైన పరిస్థితి అయిపోయింది, వాళ్ళకి చేయూతనిచ్చే వాళ్ళు ఎవరు కూడా లేరండి అని చెప్తారు. చూడండి, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, దైవజనుడు పౌలు చెప్తున్నారు, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపెను. ఇక్కడ ఆయన మనతో లేపటానికి, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టడానికే పిలుస్తున్నాడు. అది గుర్తుంచుకోవాలి. మతము మార్చటం, కులము మార్చటం, ఇంకొకటి మార్చటం, అసలు యేసుక్రీస్తు పరలోక రాజ్య వారసులుగా ఉండటానికి పిలుస్తున్నాడు. ఇది కులమతానికి అతీతంగా ప్రభు చెబుతున్న మాట. అది నీవు లేపబడిన వ్యక్తిగా ఉండాలంటే యేసుక్రీస్తునందు నీవు ఆయనతో కూడా లేపబడినటువంటి అనుభవాల మధ్యలో నడుచుకోవాలి. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో 14వ వచనం ఉంటుంది. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు మీ మీద ప్రకాశించుచున్నాడని ఆయన చెప్పుచున్నాడు. ఇక్కడ మీరు గమనించాలి, నిద్రలో నుండి నువ్వు లెగు, మృతులలో నుండి లెగు. చాలామంది లోకములో ఎలా జీవిస్తున్నారంటే మృతులలో ఉన్నారు, మత్తులో ఉన్నారు. అక్కడి నుంచి లేపటానికే క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నారు. వాక్యమనే ప్రకాశము, వాక్యము చెబుతున్న మాట అదే. నీకు నీ మనోనేత్రాలు వెలిగించబడేది మనిషి జీవితంలో. ఆ మనిషి మృతులలో నుండి లేపేది ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇక్కడ చెబుతున్న మాట ఒకటి, ఆయన మనలను ఆయనతో కూడా ఉంచటానికి ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితుల్లో నుంచి లేపి పరలోక రాజ్యములో కూర్చోబెట్టడానికే ఆయన మనల్ని లేపుతున్నాడు. రెండోది, నిద్ర అనగా మనిషి మరణములో, మృతులలో ఉన్నటువంటి అనుభవాల్లోకి వెళ్ళిపోతున్నారు. భూమి మీద ఉండగానే యేసుక్రీస్తు యొక్క వాక్యము వారి మీద ప్రకాశిస్తూ ఉన్నప్పుడు, వాక్యమును బట్టి తమ మనసు, తమ నడతను, తన లోపమును, తనకున్నటువంటి బలహీనతలు సరిచేసుకోవాలి. లేకపోతే ప్రభు చెప్పారు ప్రారంభములో, ఆదాము, ఇది నువ్వు తిన్న మరుక్షణమే నిశ్చయముగా చచ్చెదవు. కానీ అవ మాటలు విని, అవేమో అపవాదైన సాతానుడు సర్పము మాటలు విని, మరి అవ్వను మోసపుచ్చి అవ్వేమో ఆదామును, మొత్తానికి వీళ్ళిద్దరు మోసపోయారు. తినద్దన్నది తిన్నారు, కానీ తిన్న వెంటనే వాళ్ళు చచ్చిపోయారా? మీరు అదే గమనించాలి.
నిశ్చయముగా అది తిన్న మరుక్షణమే చచ్చెదవు అన్నాడు ప్రభు. అంటే వాళ్ళు ఎక్కడ చనిపోయారు అనేది మీరు గమనించాలి. అప్పటి వరకు వారికి కష్టపడటం అనేది అవసరం లేదు. అప్పటి వరకు మహిమ కలిగిన వస్త్రాలు ఉన్నాయి. జీవము, దేవుని ఆత్మజీవము వారిలో పనిచేస్తుంది. ఎప్పుడైతే తినద్దన్నది తిన్నారో, చేయొద్దన్నది చేశారో, నిశ్చయముగా దేవుడు ఆశీర్వాదం యొక్క ఆత్మ సంబంధమైన నిబంధన ప్రకారముగా వాళ్ళ ఆత్మీయతలో చచ్చినవారు. చాలా జాగ్రత్తగా వాక్యము మనం పరిశోధన చేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది లోకములు ఎన్నో చేస్తుంటారు. అదేమనంటే మా బ్రతుకు తెరువండి, అదేమనంటే మా నియమ నిబంధనలు ఇవేనండి. దేవుడు ఏది చేయమన్నాడో, ఏది జీవము కలిగినదో, ఏది జీవము లేనిదో ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. ఇక్కడ అదే చెప్తున్న మాట, ఆయన నిన్ను ఎక్కడి నుంచి లేపటానికి, మృతులలో నుండి లేదా నిద్రలో నుండి లేపుటకు ఆయన నీ మీద వాక్యమనే వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు నువ్వు అక్కడి నుంచి లేవాలి. మరొక మాటలో మనం చూద్దాం. కీర్తన గ్రంథములో 40వ కీర్తన ఉంటుంది, 2వ వచనములో, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. చూసారా, ఎక్కడి నుంచి లేపుతానంటున్నాడు. కొన్ని లోక సంబంధమైనవి ఎలా ఉన్నాయంటే, జిగటగల దొంగ ఊబి. ఒక కాలేసి ఆ జిగటగల మనులో, ఆ ఊబిలో ఇంకో కాలు లేపుదామంటే, ఈ కాలేసి కాలు లేపేలోపు దిగబడిపోతా ఉంటుంది. ఎవరో ఒకళ్ళు చేయిస్తేనే కానీ. ఈరోజు లోకం అనేటువంటి పాప బలహీనతలు, లోకం అనేటువంటి శాప బలహీనతలు, లోకం అనేటువంటి అనేకమైనటువంటి పరిస్థితుల మధ్యలో మనుషుడు జిగటగల దొంగ ఊపిలో ఉన్నారు. అక్కడ నుంచి నేను లేపుతాను. నీవు నా మాట విని నా యందు విశ్వాసము కలిగి ప్రభు వైపు నువ్వు తీర్మానము కలిగిన వారై నువ్వు నడుచుకోగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్న మాట, అక్కడి నుంచి నేను వారిని లేపుతా. ఎక్కడి నుంచి అంట, జిగటగల దొంగ ఊబి, నాశనకరమైన గుంటలో నుండి ఆయన లేపి నా అడుగులో స్థిరపరచును అని రాయబడు. నువ్వు స్థిరపరచబడాలి ప్రభు సన్నిధిలో. అక్కడి నుంచి నువ్వు లేపబడాలి. చూడండి, 12వ అధ్యాయములో, ఆదికాండములో 1వ వచనమును మీరు చదివినప్పుడు, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళు. అబ్రహాముతో ప్రభు మాట్లాడుతున్నారు. నువ్వు నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీకు చూపించిన దేశమునకు వెళ్ళు. బాగా గమనించాలి. ఇంకనూ మనం కొన్నిసార్లు లోక సంబంధమైన విషయములో ఎక్కడ ఉన్నామంటే, ఇంకా ఏదో ఒక ప్రీతి, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక విధానం మనిషిని ఈరోజు బలహీనపరుస్తున్నాయి. మనిషిని ఈరోజు అనేకమైనటువంటి పరిస్థితుల్లోనికి తీసుకెళ్తానికి గల కారణము, వారు లేవలేకపోతున్నారు. కారణం ఏంటంటే, ఏదో ఒక అర్థమైందండి, రిలేషన్షిప్, అలాగే బంధుత్వాలు, అనేకమైన విషయాలు దేవుడు పరిని పక్కన పెట్టి, దేవుణ్ణి పక్కన పెట్టి, ప్రార్థన పక్కన పెట్టి, ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్న మాట, ఇదిగో ఉండొచ్చు, కానీ దేవునికి మించిపోయినటువంటి ప్రేమ వారి మీద కాదు. ఖచ్చితంగా అక్కడ మనం చెప్తున్న అబ్రహాముతో చెప్తున్న మాట ఆదికాండములో, ఇదిగో యెహోవా నీవు లేచి నీవు నీ దేశమును విడిచిపెట్టు, నీ బంధువులు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నీకు చూపించిన దేశమునకు వెళ్ళు. అక్కడి నుంచి లగాలి. ప్రభునందు చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. అప్పుడే మనము లేపబడిన వారముగా, ఆయనతో నిబంధన పడిన వారముగా, ఆయనతో ఆశీర్వాదం పడినటువంటి ఆ ఆశీర్వాదాల వారసులుగా మనం ఉండాలంటే ఖచ్చితంగా ప్రభు చెప్పినట్లుగా నడుచుకోవాలి. ఆదికాండంలో 35వ అధ్యాయంలో 1వ వచనములో యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకును వెళ్ళి అక్కడ నివసించు. నీ సహోదరుడైనటువంటి ఏశావు
ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టించమని చెప్పాను. ఇక్కడ కూడా చెప్తున్నాను, నువ్వు లేచి బేతేలుకు వెళ్ళు. ఎప్పుడైతే నువ్వు విరోధంగా వచ్చావో, ఎక్కడ నువ్వు ఏదైతే భయం పెట్టుకున్నావో, ఎక్కడైతే నీకు హాని జరుగుద్దేమో అనుకుంటున్నావేమో, అక్కడ నువ్వు నిలబడి నాకు బలిపీఠము కట్టవు. ఈరోజు దేవుని వాక్యం చెప్తున్న మాట, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అక్కడి నుంచి లేవు. అయ్యా, తాగుడనే స్థితిలో ఉన్నావా? వ్యభిచారం అనే స్థితిలో ఉన్నావా? ఇదిగో నానా విధమైన వ్యసనం అనే స్థితిలో ఉన్నావా? లేకపోతే ఎవరైనా నాకు సహాయం చేస్తారేమో అనే స్థితిలో ఉన్నావా? ఈ లోకములో ఎవరు సహాయం చేయరు, మనుషుల సహాయము వ్యర్థము, దేవుని సహాయము కోరుకో. నిన్ను ఆ స్థితిలో నుంచి లేపుతాడు ప్రభు. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. అయితే అక్కడి నుంచి లేచి దేవుని కొరకు సాక్షిగా జీవించు. ఖచ్చితంగా నిన్ను అక్కడ ఆయన లేపుతాడు, అక్కడ నిన్ను నిలబెడతాడు. దేవాలయములకు వచ్చాడు ప్రభు. దేవాలయములకు వచ్చి లూకాసు సువార్త 13వ అధ్యాయం 11వ వచనంలో 18 ఏళ్ల నుండి బలహీనపరిచిన దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఏ మాత్రము కూడా చక్కగా నిలవలేకుండా ఉండెను. 18 సంవత్సరాల నుంచి దేవాలయంలో ఉంది, వస్తా పోతా దేవాలయంకి వస్తుంది, వెళుతుంది. 18 సంవత్సరాల నుంచి ఆమెలో ఒక దురాత్మ చీకటి, ఏమాత్రం కూడా చక్కగా నిలబడలేనటువంటి పరిస్థితి. చాలామంది జీవితంలో కూడా అంతే. చాలామంది జీవితంలో ఈరోజు ఎలా ఉన్నదని అంటే, మందిరానికి వెళుతున్నారు, వస్తున్నారు, చక్కగా నిలబడే అనుభవాలు లేవు, చక్కగా ఆత్మీయతలు ఆశీర్వదించబడిన అనుభవాలు లేవు, చక్కగా దేవుని సన్నిధిలో దీవెనకరమైనటువంటి పరిస్థితులుగా, ఇదిగో నేను నా ప్రభు సన్నిధిలో ఇది నేను మేలు పొందుకున్నానేటువంటి పరిస్థితి సాక్ష్యం ఈరోజు ఎంతమంది జీవితంలో ఉంది. వస్తా పోతున్నది ఈమె కూడా. అయితే ఆమె నడుములు వంగిపోయి ఉన్నవి, ఆమెలో చీకటి దురాత్మ ఉన్నది. ఎప్పుడైతే యేసు ప్రభు ఆమెను చూసి ఆమె మీద చేయి ఉంచి ప్రార్థన చేసి ఇదిగో ఆమెలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టాడో, ఆమె చక్కగా నిలబడెను. అక్కడి నుంచి లేపాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నిన్ను లేపగలిగిన దేవుడు, నన్ను ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో లేపగలిగిన వాడు, ఏ పరిస్థితుల మధ్యలో నీ కుటుంబం పడిపోయిందో లేపగలిగిన వాడు, ఏ స్థితిగతుల మధ్యలో నీ వ్యాపారాలు నష్టాలు జరిగినాయో, ఇదిగో నీ పిల్లల వలన నీ కొన్ని నష్టములు కష్టముల మధ్యలో ఉన్నావు, ఇదిగో నీకు రావలసినటువంటి కావలసినవన్నీ సంతోషము సమాధానము దూరముగా ఉన్నదో, అక్కడి నుంచి నిన్ను లేపుతున్నాడు. ఆయన యందు నమ్మికుంచు, ఆయన మాట విను, ఆయన లేపుతాడు. ఆయన సన్నిధిలో నువ్వు లేపబడాలి. ఈరోజు వాక్యమదే, దేవుడు నిన్ను లేపుతాడు, క్రీస్తులో లేపుతాడు, మృతులలో నుండి లేపుతాడు, జిగటగల దొంగ ఊపిలో నుంచి లేపుతాడు, ఆ స్థితిలో నుంచి లేపుతాడు. దురాత్మ చీకటి బలహీనతలో నుంచి, అంధకారపు చీకటి బంధకాల్లోంచి లేపుతాడు ఆయన. ఆయన సన్నిధిలో నువ్వు లేవాలి అనే విశ్వాసము నీలో కలగాలి. నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిక విడవద్దు. దేవుడు ఈ మాటలన్నిటిలో తీర్మానం చేసుకో, నీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను. నీ ప్రతి ప్రార్థనకి ప్రభు జవాబిస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఈ ఉదయము మీ సన్నిధిలోనైనా మీ బిడ్డలను ఏ స్థితిలో పడిపోయి ఉన్నారు లేపండి నాయనా. ఇదిగోనైనా నా ప్రభువా, మత్తులో పడిపోయి ఉన్నారేమో, మృతులుగా పడిపోయి ఉన్నారేమో, జిగటగల దొంగ ఊపిలో పడిపోయి ఉన్నారేమో ప్రభు. దురాత్మ చీకటి బలహీనతల్లో పడిపోయి ఉన్నారేమో, ఆ స్థితుల్లో నుంచి లేపి క్రీస్తు అనే బండ మీద నిలబెట్టి సురక్షితముగా నివసించేటువంటి సంఘములో సహవాసము గలవారై ఉండి ఆత్మీయతలు నడిపించు. ప్రతి ఒక్క బిడ్డను వాళ్ళ వ్యాపారాలు, చేతి పనులు, ఉద్యోగములు, పిల్లల విద్యారంగములు కావలసిన ప్రతి ఒక్కటి కూడా మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడనే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు
ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.